తౌడు వేసేటప్పుడు మనం ఒకటి గమనించుకోవాలి. కొద్దిగంత మట్టి అయితే తీసుకొని అందులో తౌడు మిక్స్ చేసి గట్టిగా ముద్దల కింద చేసి అయితే నేనైతే వాటర్లో వేస్తున్నాను. మనం ఎక్కడైతే గాలం వేసుకుంటున్నామో అక్కడ కొంచెం ముద్దల కింద చేసి వేసుకుంటే ఏమైంది, ఆ తౌడు అనేది నీటి మట్టం అడుగు భాగానికి చేరుకుంటుంది. అప్పుడు పెద్ద చేపలన్నీ అడుగునే తిరుగుతాయి కాబట్టి మనం వేసిన గాలానికి తొందరగా చేప అనేది పడుతుంది. అసలు రవ్వ చేప తినేటప్పుడు బెండి ఏ విధంగా కదులుతుంది అది మనం గమనించవచ్చు. చాలా రోజుల తర్వాత నా చేతిలో ఫిషింగ్ రాడ్ అయితే విరిగిపోయింది. నేనైతే విరిగిపోయిన ఫిషింగ్ రాడ్తోనే ఈరోజు చాలా చేపలు పట్టాను. రాడ్ ఇరిగిపోయింది. ఈవినింగ్ బెస్ట్ షికార్ అవుతుంది, అందుకే ఖచ్చితంగా వస్తాను చీకట్లో. ఓకే సంచి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ కృష్ణ రివర్కి అయితే ఫిషింగ్ వచ్చాను. ఫ్రెండ్స్ ఈరోజు అయితే వాటర్ అయితే చాలా విపరీతంగా పెరిగిపోయింది. బహుశా పులిచింతల డ్యామ్ గేట్లు అయితే ఆపేసి ఉండొచ్చు. నేనైతే సాయంత్రం పూట ఫిషింగ్కి వచ్చాను. ఫ్రెండ్స్ సాయంత్రం అయితే ఫిషింగ్ బాగా జరుగుతుంది, వింటర్ సీజన్. అందుకనే నేనైతే సాయంత్రం ఈరోజు వచ్చాను ఫిషింగ్కి. ఆల్రెడీ కొంతమంది అయితే వలలు కట్టడం స్టార్ట్ చేసేసారు కూడా. ఫ్రెండ్స్ సాయంత్రం ఫిషింగ్ చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే చేప అటాక్ అనేది చాలా ఫాస్ట్గా ఇస్తుంది అనమాట. అందుకని సాయంత్రం రాగానే మనం అయితే మేత అనేది వేసుకోవాలి. నేను ముందుగా అసలు తౌడు పొడిది పిడికిలతో పట్టుకొని అయితే విసిరి చూశాను. వేసినట్టు గాల్లోనే కలిసిపోతుంది. ఫ్రెండ్స్ పిండి వచ్చేసి తౌడు, మైదా పిండి, పార్లేజీ బిస్కెట్లు. ఈ విధంగా పిండి అయితే చక్కగా కలుపుకోవాలి. పిండి అనేది ఎప్పుడు కూడా జోరుగా కలుపుకోవద్దు, లూజ్గా అస్సలు కలుపుకోవద్దు. మనం ట్రిపుల్ హుక్ ఫిషింగ్ చేసేటప్పుడు పిండి చక్కగా కొంచెం మెత్తగా ఉండేలా కలపాలి తప్ప ఎప్పుడు కూడా లూజ్ అనేది కాకుండా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ముందు జాగ్రత్త, మనం ఎప్పుడు కూడా పిండి కలుపుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా పిండి అనేది పక్కన పెట్టుకోవాలి. లేకపోతే కనుక ఖచ్చితంగా అది ఒకవేళ లూజ్ అయిపోతే మనం మళ్ళీ ఆడుకోవడానికి ఈజీగా ఉండదు. కాబట్టి ఆ పిండి అనేది యాడ్ చేసుకొని కలుపుకోవడానికి మనకు బెస్ట్ చాయిస్గా మిగలాలి. ఇంకోటి, ఇంతకుముందు నేను తౌడు అనేది చల్లుకునేటప్పుడు ఆ పిండి అనేది పొడిగా ఉండటంతో తౌడు పిండి అది గాల్లోనే కలిసిపోతుంది అనమాట. ఆ విధంగా ఉండకుండా నేను కొంచెం మట్టి అనేది తీసుకున్నాను. ఆ మట్టిలో, ఆ తడి మట్టిలో నేను ఆ తౌడు అనేది కలుపుకొని ముద్దల కింద చేసి నేనైతే పిండి అనేది వేసుకున్నాను. ఆ తౌడు అలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ వేసుకున్న ముద్దలు కరెక్ట్గా నీటి అడుగు మట్టానికి వెళ్ళిపోయి కింద చక్కగా ఓపెన్ అయిపోతూ ఉంటుంది. సో చేప ఒకవేళ తినటానికి వచ్చినా తౌడు ఆ మట్టితో కలిసి ఉంది కాబట్టి వెంటనే తినకుండా నిదానంగా తింటుంది. మనం అప్పుడు గేలం వేసుకుని ఎంతసేపు అయినా షికారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ మట్టితో కలిపి వేసుకున్న తర్వాత తౌడు ముద్దలు కూడా నీటితో కలుపుకొని కొంచెంగా అది కూడా చల్లుకుంటే బెస్ట్ చాయిస్ ఉంటుంది. ఈరోజు ట్రిపుల్ హుక్ ఫిషింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే పెట్టుకున్నా ట్రిపుల్ హుక్ మీద పిండి. కొత్త ప్లేస్లో చాలా తౌడైతే వేసుకుని నేనైతే గేలం వేసిన కొద్దిసేపటికి ఆ గేలం అయితే లోపల ఇరుక్కుపోయింది. దానివల్ల నేను గట్టిగా లాగేయడంతో ఆ గేలం కూడా తెగిపోయింది అనమాట. సో మనం ఎప్పుడు కూడా ఫిషింగ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్త చేయడం చాలా బెటర్. నాకు ఇక్కడ ఎప్పుడైతే గేలం తెగిపోయిందో సో నేను ఇక్కడ నుంచి అయితే నేను వేరే ప్లేస్కి చేంజ్ అయిపోయాను. అన్ని బుడగలు వస్తున్నాయి ఇక్కడ. బండ్లు ఉన్నాయి ఉంటాయి అక్కడ.
బండ్లో ఉన్నట్టున్నాయి. అక్కడి నుంచి నేను వేరే లొకేషన్ అయితే చేంజ్ అయ్యాను. అక్కడికి వచ్చేప్పటికి కొద్దిగా వాటర్ అయితే పెరిగిపోయింది. నాకు ఒక హోప్స్ అయితే వచ్చినాయి. ఏంటంటే వాటర్ పెరిగింది కాబట్టి మనకు ఖచ్చితంగా చేప అయితే ఒడ్డు దాకా వస్తుంది తిరగడానికి. ఖచ్చితంగా చేప పడుతుందని నాకు నమ్మకం అయితే వచ్చేసింది. ఉమ్. అది ఎగిరిద్దాం. అటు పదాన్ని పూలుగా పట్టుకుంటూ రాడ్ ఇరిగిపోయింది. చికెన్ తీసుకో. ఫస్ట్ చేపకే నా రాడ్ అయితే ఇరిగిపోయింది ఫ్రెండ్స్. నా బ్యాడ్ లక్ ఏంటంటే 10 ఫీట్ రాడ్ ఇరిగిపోయింది. అయినా చేపలు వస్తున్నాయి అండి. పడితే పడుతుంది. ఇది సేమ్ 3 కేజీలు ఉండేది ఎందడిది కూడా ఏడపోదు, ఎక్కడికి వెళ్ళదు. పెద్ద చేప పోయింది. దీన్ని బానియ్య. ఇరిగిపోయిన రాడ్ అయినా వదిలిపెట్టను. కెమెరామ్యాన్ కొద్దిగా చిక్కం హెల్ప్ చేయవా? 3 కేజీలు చేప పోయింది, చూశారు కదా. అది కూడా వచ్చింది పోయిన చేప. పోయిన చేప కూడా వచ్చింది, అది కూడా. తీయవా ముడి? వద్దులే. తీయాలా? ఇంకా ముడి పడిపోతుంది. ఏం కాదు, ప్రస్తుతం హరి చేద్దాం. దాన్ని అటు పెట్టది తగిలి ఎక్కడికి వెళ్దాం? వెళ్ళిపోద్దాం.
తింటుందా? ఇది ఎక్కడ గురక ఎప్పుడు కొత్తగా? బలంగా దిగపోతే ఉక్కు ఇరిగిపోయిన స్టిక్తోనే వేట ఇంకెళ్ళిపోతామా? వెళ్ళిపోతాం. మూడు నాలుగు బట్టుగా తెస్తాను. అవసరం ఇది అమ్మ దూకిందే చేప టైప్కి. పడవు పడవు నన్ను చూపి ఫ్రెండ్స్ వాళ్ళు రావడమే. ఇది ఉంది కదా సరిగ్గా అనిపించట్లేదు. ఈ పెద్ద చేప ఇప్పుడు బయట తీసి ఎగిరిపోతాయి. ఈ పెద్ద చేప వల్ల నా స్టిక్ ఇరిగిపోయింది ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ ఉంది నా పెద్ద చేప. ఇగో దీనివల్ల స్టిక్ ఇరిగిపోయింది. ఇక్కడ చూడండి వెనక చెట్లు ఆల్రెడీ సగం ఇరిగింది. సగం రాడుతోనే ఇప్పుడు దాకా ఇంకా 2 చేపలు కొట్టే ఇంకో పెద్ద చేప పోయింది రాడు. చూడండి ఇగో దీని ముక్క ఏది పాపం. దీన్ని రిపేర్ అయితే సెట్ చేసుకోవాలి. ఇక అది 2 ముక్కలు అయింది రాడ్. ఓకే ఫ్రెండ్స్, ఎట్టయితే మీకోసం వీడియో అయితే సాధించా, చేపలు కూడా సాధించా ఇరిగిపోయిన రాడుతోనైనా. ఓకేనా? రైట్, ఇదో గొప్ప శికారు మన లైఫ్లో. ఇక ఇగో పెద్ద ఇగో రవ్వు పెద్ద చూడు. దీని హ్యాండిల్ చేయడానికి ఇంత పెద్ద చేప పోయింది మళ్ళీ నాకు. చలో 3 కేజీలు ఉంటుంది అది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈవినింగ్ బెస్ట్ షికార్ అవుతుంది, అందుకే ఖచ్చితంగా వస్తాను చీకట్లో. ఓకే సంచి ఇక ఏం కాదు కానీ పోయింది. అలాగే పట్టుకుంటూ వస్తున్నాను. ముడి దగ్గర పడిపోయింది. ఇది లాస్ట్లో క్లైమాక్స్లో చీకర పడింది. తగ్గారా అటుకెళ్ళారా? ఓకే సరదాగా వెళ్ళారా మాకు అనుకోండి. ఫస్ట్ పెద్ద చేత చందియాలా పక్క ఇది కూడా పెట్టండి సరిపోతుంది. ఓవరా 5 ఇప్పుడు పోయిందన్న పెద్దది. పెద్దది ఫస్ట్ లాస్ట్లోనా? రూపాయలు ఆయిల్ పెట్టిరా కానీ మన కాడ ఉందండి 100 రూపాయలు ఆయిల్